పోయే సందర్భాలలో, ఎంతోమంది ప్రాణాలు పోతున్న సందర్భాలలో, ఎవరు పనిచేసేదానికి కార్మికులు ముందుకు రాని సందర్భాలలో మన నాయుడుపేట మున్సిపాలిటీలో కొంతమంది యువకులు అందరు ప్రాణాలకి అడ్డుగా మేము ఉంటాము అని చెప్పి చెత్త చెదారాన్ని తోయడానికి రోడ్ల మీద ఎనీ టైం పనిచేసి కరోనాలో కష్టపడిన కార్మికుల్ని ఈరోజు ఉన్న పలంగా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారు తొలగిస్తామని చెప్పడం ఇది బాధాకరమైన విషయము. అదేవిధంగా వారికి 8 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా తాచారం చేయడం కూడా ఇది కూడా సరైన పద్ధతి కాదని చెప్పి కూడా మేము కమిషనర్ గారికి చెప్తున్నాము. వేతనాలు అడగడానికి పోయిన కార్మికులను మిమ్మల్ని వేతనాలు నిదానంగా ఇస్తాము, రేపు 1వ తేదీ నుంచి మీరు పనిలో నుంచి ఆపేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం బాధాకరమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఈ విధానాలు మాట్లాడడం కమిషనరు సరైన పద్ధతి కాదని కూడా మేము చెప్తున్నాము. అందువల్ల ఇప్పటికైనా కమిషనర్ గారు విధానాలు మార్చుకొని నాన్ ఆబ్కాస్లో ఉన్న కార్మికులను ఆబ్కాస్లోకి తీసుకోవాలి. కరోనా టైం నుంచి పనిచేస్తున్న వారిపై జాలి దయ కల్పించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం. వర్ధిల్లాలి సిఐటియు, చెల్లించాలి పెండింగ్ జీతాలు వెంటనే. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మున్సిపల్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షల్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఈ రిలే నిరాహార దీక్షలు ఎందుకు జరుగుతున్నాయంటే ఆఫ్కాస్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 8 నెలలుగా పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈరోజు రిలే నిరాహార దీక్షల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా నాన్ ఆబ్కాస్ సిబ్బందికి 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ యొక్క కమిషనర్ యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 8 నెలల నుండి నాన్ ఆబ్కాస్ సిబ్బందికి, పారిశుద్ధ్య విభాగంలో పనిచేసినటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా బతకాలని చెప్పేసి, ఆ కుటుంబాలు ఎలా గడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కమిషనర్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి కమిషనర్ వెంటనే స్పందించి 8 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే అనేక అవకతవకలు ఈ మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నాయి. ఆబ్కాస్ పేరుతో ఆబ్కాస్లోకి ఎక్కిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కార్మికులు చెప్తా ఉన్నారు. ఎవరైతే 50,000 ఇచ్చారో వారినే ఆబ్కాస్లోకి ఎక్కిస్తామని చెప్తున్నారు, ఆ విధంగా ఎక్కించామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే 50,000 రూపాయలు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఎక్కించమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. కార్మిక చట్టాలకే ఉల్లంఘన చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా కమిషనర్ని డిమాండ్ చేస్తున్నాం. 50,000 రూపాయలు తీసుకున్నటువంటి కార్మికుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50,000 తీసుకున్నారు అని చెప్పి తెలిసింది. వారందరికీ వెంటనే తిరిగి అమౌంట్ చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరినైతే ఆబ్కాస్లోకి ఎక్కించలేదో వాళ్ళందరినీ కూడా వెంటనే ఆబ్కాస్లోకి ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మున్సిపాలిటీలో కార్మికుల మీద వేధింపులు, కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నాయుడుపేట మున్సిపల్ కమిషనరు ఒక నియంతలాగా ఉన్నాడు, నియంతలాగా పాలన చేస్తున్నాడు తప్ప ఇంకొకటిగా కనబడడం లేదు. అంటే అన్ని మున్సిపాలిటీలో చట్టం ప్రకారం 8 గంటలకి డ్యూటీ చేపిస్తూ ఉంటే, 8 గంటలు మాత్రమే డ్యూటీలు చేస్తూ ఉంటే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో 12 గంటలు డ్యూటీ చేపిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కాబట్టి కమిషనర్ వెంటనే పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 12 గంటలు డ్యూటీ చేయకపోతే మేస్టర్ ద్వారా బెదిరిస్తూ ఉన్నారు. మేము వెంటనే వీళ్ళందరినీ కూడా తీసేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి 8 గంటలు మాత్రమే ఇక మీదట కార్మికులు పనిచేస్తారు. 8 గంటలు 10 గంటలు డ్యూటీ, 10 గంటలు 5 గంటల నుంచి 10 గంటల దాకా డ్యూటీ ఉదయము, అట్లాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా డ్యూటీ. ఈ సమయంలో మాత్రమే డ్యూటీలు చేస్తారు. ఇక మీదట 12 గంటలు మీరు చెప్పినటువంటి 12 గంటలు 13 గంటలు చేసేదానికి అవకాశం లేదు, చేయరు.
కాబట్టి 12 గంటల అదనపు గంటలు చేపిస్తున్నటువంటి ఈ కమిషనర్ దగ్గర ఈ కమిషనర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వెహికల్స్ సంబంధించి అన్ని ట్రాక్టర్లకు బ్రేకులు లేనటువంటి పరిస్థితి, రకరకాల రిపేర్లో ఉండేటటువంటి పరిస్థితి, వాటి గురించి పట్టించుకోవడం లేదు, ఆ రిపేర్లు చేయించడం లేదు. అవన్నీ కూడా డ్రైవర్లే చేయించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. కాబట్టి కమిషనర్ ఈ విధమైనటువంటి ఒక నియంతలాగా పాలన చేస్తున్నారు తప్ప కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం.